నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా అయితే జరుగుతుంది. ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మోసపూరిత హామీలు ఇచ్చిందని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేపట్టడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మరి బీజేపీ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం మరి ఎలాంటి డిమాండ్స్ తోటి ఈరోజు ధర్నాకు వచ్చారనేది. అలా నమస్తే. నమస్తే. చూసుకుంటే ఈరోజు ధర్నా భారీ ఎత్తున ధర్నా పెట్టడం జరిగింది. ఏంటి మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏం లేదు, ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నాము. మేము ఇవాళ కొత్తగా సృష్టించినటువంటి ఏమీ లేవు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 1:100 గ్రూప్ 1 రాసే అభ్యర్థులు 1:100 లెక్క మెయిన్స్ కి క్వాలిఫై చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే 25,000 ఉద్యోగ నోటిఫికేషన్ తోటి మెగా డిఎస్సిని ప్రకటిస్తానన్నాడు. సో మేము కేవలం 11,000కే పరిమితమైనవి కాబట్టి 11,000 కాదు 25,000 ఉద్యోగ నోటిఫికేషన్ తోటి మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు వాళ్ళ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పోన్ అని చెప్పేసి నిన్న ఏదో చర్చల ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కేవలం చర్చలతో కాలయాపన కాదు, మీరు పోస్టులను పెంచి ఈ యొక్క పరీక్షలను వాయిదా వేయడమే కాదు, పోస్టులను కూడా పెంచమంటున్నాం. గ్రూప్ 2ని 2,000 చేయమంటున్నాం, గ్రూప్ 3ని 3,000 చేసి ప్రకటించాలని చెప్పేసి ఒక నిరుద్యోగ మహాధరణ నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇంత భారీ వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇవాళ రూరల్ జిల్లాలో అనేక జిల్లాల్లో ఇవాళ యువ మోర్చా కార్యకర్తలను అడుగడుగున గృహ నిర్బంధాలు చేసినప్పటికీ, పోలీసు యంత్రాంగంచే అక్రమ అరెస్టులు చేసినప్పటికీ కూడా ఇవాళ వేలాది మంది కార్యకర్తలు ఈ వర్షంలో తడుస్తూ కూడా ఇవాళ ఈ నిరుద్యోగుల ధర్నాకు వచ్చిందంటే ఆ యొక్క సమస్య ఎంత జటిలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తీవ్రతరమైనటువంటి నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ నిరుద్యోగ మహాధరణ నుండి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఇది ఒక ఆరంభం మాత్రమే. నిరుద్యోగ మహాధరణ అనేది చివరి 2 లక్షల్లో ఉన్న 2 లక్షలు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల్లో చివరి ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ప్రధానంగా ఏమంటున్నారంటే, మేము ఇచ్చిన ఉద్యోగాల మీద స్టూడెంట్స్ కరెక్ట్ అయితే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ కావాలని వీళ్ళని రెచ్చగొడుతుంది, ఏదైతే ఉద్యమాలకు అంటే ఉసుగొల్పుతుందని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఎక్కడ హ్యాపీగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఏ నిరుద్యోగితోటి మాట్లాడిండు ఆయనే, ఏ నిరుద్యోగితోటి చర్చలు పెట్టిండు ఆయనే. అంటే కేవలం మీరు రాజకీయ మాటలు మాట్లాడడం కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు నిరుద్యోగులతోటి ఉస్మానియా వేదికనో, కాకతీయ యూనివర్సిటీ వేదికల మీదకి వచ్చి నిరుద్యోగులతోటి మాట్లాడండి. చిక్కడపల్లిలో ఉన్నటువంటి గ్రంథాలయానికి వచ్చి మాట్లాడండి. మీరు ఇచ్చినటువంటి సరూర్ నగర్ నుంచి యూత్ డిక్లరేషన్ చేశారు కదా, ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నిరుద్యోగులతో చర్చలు పెట్టండి. అప్పుడు తెలుస్తుంది మీకు నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా లేదా అన్నది. మీరు కేవలం రాజకీయ ప్రగల్భాలు పలకడం కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా నిరుద్యోగుల మీద మీరు చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల మీరు మీ ప్రభుత్వం పనిచేస్తే మీరు ఒకసారి బహిరంగంగా వచ్చి మాట్లాడండి, నిరుద్యోగులతో చర్చలు పెట్టండి. మీ కాంగ్రెస్ పార్టీ నాలుగు గోడల మధ్య మీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది యువతరాన్ని తీసుకొచ్చి, గతంలో మీ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను తీసుకొచ్చి 4 గోడల మధ్య మీరు చర్చ అనే పేరుతోటి సమావేశం పరిచి నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారంటే ఏ విధంగా కరెక్ట్? అది ఒకసారి రేవంత్ రెడ్డి గారు, అది సరైనటువంటిది కాదు. నిరుద్యోగులందరూ ఇవాళ నీ ద్వంద్వ వైఖరిని గమనిస్తా ఉన్నారు. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఇవాళ నిరుద్యోగుల వెనకాల ఇలా భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా యువ మోర్చా కానీ రాజకీయం చేస్తుందనడం సరైనటువంటి విధానం కాదు. రాజకీయ పార్టీలు ఏ ఒక్క సమస్యనంటే, గతంలో నువ్వు కూడా ఇదే నిరుద్యోగులను పట్టుకుని రాజకీయం చేసినట్టే కదా, నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అంటే నువ్వు కూడా రాజకీయం చేసి ఇవాళ నిరుద్యోగుల త్యాగాల మీద, నిరుద్యోగుల కష్టపడి పనిచేస్తే ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావని ఒప్పుకున్నట్టే కదా రేవంత్ రెడ్డి గారు. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్కొక్క పదం. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ మీద నువ్వు ఇవాళ ఏదో మాట్లాడుతుంటే నడవదు. ఇవాళ అన్ని పోరాటాలకు సంసిద్ధమైనటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. అలాంటి ప్రాంతంలో నువ్వు మాట్లాడుతా అంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? దయచేసి నీ యొక్క ప్రగల్భాలను వెనక్కి తీసుకోండి. మీరు మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా నిరుద్యోగుల గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అవి నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేకపోతే ఒక వీధి రౌడీవా? ఒక వీధి రౌడీలాగా ఇవాళ నిరుద్యోగులను పట్టుకుని బెండకాయలను మాట్లాడుతావు, నిరుద్యోగులను పట్టుకుని ఇవాళ పేడ్ ఆర్టిస్టులను మాట్లాడుతావు.
ఎస్, రోడ్డు మీద కూలీలు ఎట్లయితారు నిరుద్యోగులు రోడ్డు మీద కీలులా? మరి అరే రోడ్డు మీద కూలీలను ఆ రోజు మరి వీళ్ళందరూ నీ పార్టీ కోసం పనిచేసి ఊరూరా తిరిగి నీ పార్టీని గెలిపించాలన్న తపనతోటి ఆ రోజు నిరుద్యోగులందరూ పనిచేస్తుంటే మరి అప్పుడు రోడ్డు మీద కూలీల లెక్క నీకు గుర్తుకు రాలేదా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చాలా తస్మత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఉస్మానియా వేదిక మీద ఉద్యమాలు పుట్టినటువంటి గడ్డ ఉస్మానియా వేదిక. అలాంటి ఉస్మానియా వేదికలో ఉన్నటువంటి విద్యార్థులను అవమానిస్తున్నావు. ఇది సరైనటువంటి విధానం కాదు. కబద్దార్ రేవంత్ రెడ్డి గారు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ను నెరవేర్చాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి చూసుకుంటే అయితే ధర్నాలకు వస్తున్న విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అటు ముట్టడిలు చేస్తున్నా కూడా వాళ్ళని ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళను ఆ మహిళలను చూడకుండా కూడా అర్ధరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్లలో పెడుతున్న పరిస్థితి. ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? మరి నేనేమంటున్నా, ఈయన రేవంత్ రెడ్డి గారు నిర్బంధపు నీడలో నిరుద్యోగులను వెంటాడాలనుకుంటున్నాడు. పోలీసు నిర్బంధపు నీడలో నిరుద్యోగులను వెంటాడాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. లాఠీ తూటాలతోటి రాజ్యం వెళ్ళాలనుకుంటున్నావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలు చేసింది, అందుకే ఇవాళ నీకు అధికారం ఇచ్చింది. కానీ అందలం ఎక్కినటువంటి నీవు ఇవాళ అధికార దుర్వినియోగం చేస్తూ ఇవాళ పోలీసు యంత్రాంగం చేత ఇవాళ న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేర్చాలని నిరుద్యోగులు కొట్లాడుతూ ఉంటే అర్ధరాత్రి వరకు, రాత్రి 12 గంటల వరకు ఇవాళ ఆర్ముడు పోలీసు గ్రౌండ్ లో పెట్టి చీకట్లో చీకటి రాజ్యమేలే విధంగా ఇవాళ ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ అర్ధరాత్రి రోడ్ల మీదకి వస్తున్నారంటే తీవ్రతరమైనటువంటి సమస్య ఉన్నది కనుకనే ఇవాళ అర్ధరాత్రి వరకు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ లాఠీ తూటాలతోటి, నిర్బంధపు అరెస్టులతోటి, అక్రమ అరెస్టులతోటి నువ్వు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం కూడా చూసి ఊరుకోదు. నీ లాఠీ తూటాలకు తప్పకుండా సమాధానం చెప్తుంది. దానికోసమే ఇవాళ యువమోర్చా ఈ నిరుద్యోగ మహాధరణను ప్రకటించింది. ఇది ప్రారంభం కాదు, చివరి ఉద్యోగం వచ్చేంత వరకు కొట్లాడుతుంది అన్నటువంటి హెచ్చరిక ఈ వేదిక నుండి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తూ హెచ్చరిస్తా ఉన్నాం.